ధ్యానం గురించి తెలుసుకోవడం వల్ల ధ్యానం బాగా జరుగుతుందా? లేకపోతే ధ్యానం ప్రాక్టీస్ చేయడం వల్ల ధ్యానం బాగా జరుగుతుందా? అంటే ధ్యానానికి ఇవి రెండు ముఖ్యమైన పాత్రలు వహిస్తాయి. ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా నేను ధ్యానం చేసినప్పటికీ నాకు ధ్యానం అనేది కుదరలేదు. ఈ వారం రోజుల్లో నాకు ధ్యానంలో అన్ని విషయాలు అర్థమైనాయి. ఎందుకంటే ధ్యానం గురించి తెలుసుకోవడం వల్ల ధ్యానం కుదురుతుందా అంటే, తెలుసుకున్నప్పుడు మనకి ఒక కన్ఫ్యూజన్ లేకుండా మైండ్ అనేది క్లియర్గా ఉంటుంది. మైండ్ క్లియర్గా ఉన్నప్పుడు మనకి ఆ ధ్యానం మీద శ్రద్ధ పెరుగుతుంది. ఆ శ్రద్ధ వల్ల మనము ధ్యానంలో కూర్చోగలుగుతాం. అప్పుడు మనకి ధ్యానం కరెక్ట్గా జరుగుతుంది. ధ్యానంలో ఇంకా చాలా విషయాలు మీకు తెలియజేయాలని అనుకుంటున్నాను. మీకు ధ్యానం బాగా కుదరాలంటే ఎలాంటి టిప్స్ ఉపయోగించాలి, ధ్యానంలో ఎక్కువసేపు కూర్చోలేకపోవడం వల్ల దేనివల్ల మనం ఎక్కువసేపు కూర్చోలేము, దానికి కారణాలేంటి, అలా కూర్చోవాలంటే ఏమి టిప్స్ అవసరం,